హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే పెద్ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలి, ఇంత పెద్ద లైన్స్ చెప్పాలి అవసరమే లేదు. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్తో, సింపుల్ వర్డ్స్తో క్లోజ్ చేసేద్దాం. అది కూడా ఎలా ఉంటుందంటే థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, రొటీన్గా ఉండకుండా డిఫరెంట్గా ఉంటుంది. అసలు మీరు చెప్పేటప్పుడు వెంటనే మీ హెచ్ఆర్ ఫ్లాట్, మీ టీఆర్ ఫ్లాట్ అలా ఉంటుంది మీరు చెప్తే. కాకపోతే చిన్న చిన్న సింపుల్ టిప్స్ నేను చెప్పినట్లు పాటిస్తే ఖచ్చితంగా అయిపోతుంది ఈజీగా. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడ్యూస్ చేయమంటారు కదా, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేసి. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకి. ఓకేనా? మొన్న నేను చెప్పాను కదా, థ్యాంక్ యూ ఫర్ అలోయింగ్ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని. సేమ్ అలానే ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలి. కొన్ని థింగ్స్ చెప్పి లాస్ట్లో నేను ఎలా నేను సెల్ఫ్గా ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. ఓకేనా? ఐ మీన్ మీకు చూపిస్తాను నేను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాను అనేసి. కానీ నేను మిస్టేక్స్ చేస్తే మాత్రం సారీ, బికాస్ నాకేమి ఇప్పుడు ఏమంటే ప్రాక్టీస్ లేదు కదా. సో మీరైతే ప్రాక్టీస్ చేసుకొని ఇవ్వండి. ఓకేనా? ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసేసి థ్యాంక్ యూ చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి థ్యాంక్ యూ ఫర్ అలోయింగ్ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని అయిపోయిన తర్వాత వెంటనే ఏం స్టార్ట్ చేస్తారు? మీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేశారో స్టార్ట్ చేయండి. ఓకేనా? మీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఆర్ మీ ఎడ్యుకేషన్. ఓకేనా? ఈ రెండిట్లో ఏది ఫస్ట్ స్టార్ట్ చేసినా కూడా గుడ్ డే. ఓకేనా? మీ ఇంటర్న్షిప్ స్టార్ట్ చేశారనుకో మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, ఎక్కడ వర్క్ చేశారు అనేసి 6 months. మీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారనుకో రొటీన్గా ఉంటుంది. ఓకేనా? సపోజ్ ఇఫ్ ఐఎమ్ అన్ ఇంటర్వ్యూయర్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇక్కడి వరకే చెప్తాను. ఐ కాంటాక్ట్ చూడండి నాది ఎలా ఉంటుంది అనేసి. సపోజ్ నా ముందర 1 2 3 4 పీపుల్ ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ఐ కాంటాక్ట్ ఎలా రావాలి? ఇలా రావాలి. ఓకేనా? లెట్ స్టార్ట్. ఫస్ట్ ముందర ఉన్న అతని పర్సన్ థ్యాంక్ యూ ఫర్ అలోయింగ్ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈజ్ అఖిల. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, కరెంట్లీ వర్కింగ్ ఇన్ కాగ్నిజెంట్ యాజ్ ఏ .NET డెవలపర్. ఇలా చెప్పాలి. ఎలా? ప్రతి ఒక్కరి సైడ్ చూడాలి. ఓకేనా? ఇలా చూడటం వల్ల ఒకటి మీ ధైర్యం తెలుస్తుంది, మీ కాన్ఫిడెన్స్, ఐ మీన్ ధైర్యం మీన్స్ కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్ తెలుస్తుంది, మీ ఐ కాంటాక్ట్ తెలుస్తుంది, హౌ మచ్ యు ఆర్ హ్యావింగ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్న్షిప్. మీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుస్తుంది, మీరు ఒక్క దగ్గర ఇంటర్న్షిప్ చేశారని వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? ఎడ్యుకేషన్ అనేది వెరీ కామన్, ఎడ్యుకేషన్ అందరూ చెప్తారు. ఎడ్యుకేషన్ చెప్పేటప్పుడు ఓకే వర్కింగ్ ఇన్ కాగ్నిజెంట్ యాజ్ అన్ ఇంటర్న్షిప్ అండ్ అని చెప్పాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ MCA అని చెప్పాలి, ఒకవేళ చెప్పాలనుకుంటే. ఓకేనా? మళ్ళీ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ అలోయింగ్ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈజ్ అఖిల. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, కరెంట్లీ వర్కింగ్ ఇన్ కాగ్నిజెంట్ యాజ్ ఏ .NET డెవలపర్. ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్. ఇప్పుడు మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి? టెక్నికల్ స్కిల్స్. అవునా? ఈ టెక్నికల్ స్కిల్స్ ఎలా చెప్తారంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఫస్ట్ చెప్పేయాలి, మెన్షన్ చేయకున్నాను. ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్. ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఓకేనా? ఇట్లా ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ అని చెప్పాలి. హ్యాండ్ గెస్టర్స్ ఎక్కువ ఉండాల్సిన పని లేదు, కొంచెం లైట్గా ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాలంటే బ్యాక్ ఎండ్ కదా. ఎలా చెప్తారు? ఫ్రమ్ బ్యాక్ ఎండ్ ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్, మళ్ళీ ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ బ్యాక్ ఎండ్ C#, Python, and I used .NET framework to develop all these applications with the front-end technologies and back-end technologies, and I used database like MySQL for the one of my project, and also I used MongoDB for BGC project. ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఏం తెలుస్తుంది? మీకు డేటాబేస్ వచ్చని తెలుస్తుంది, బ్యాక్ ఎండ్ వచ్చని తెలుస్తుంది, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వచ్చని తెలుస్తుంది, ERN UI అని తెలుస్తుంది, ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఓకేనా? ఇట్ వాజ్ అ బెస్ట్ థింగ్. తెలుస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసేసి ఆ తర్వాత వచ్చేసి ఐ ప్రాక్టీస్డ్ దిస్ కోడ్. ఇది నేర్చుకున్నారనే తెలుస్తుంది కానీ ప్రాక్టీస్ చేశారని తెలుస్తుందా? ఐ ప్రాక్టీస్డ్ దిస్ కోడ్ ఇన్ విజువల్ స్టూడియో కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ విజువల్ స్టూడియో. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నానా?
I practiced this code in Visual Studio community as well as in Visual Studio, and I explored these projects through social media. I I present this project through social media like LinkedIn and GitHub. నా వాయిస్ ఎంత బేస్ వస్తుంది నేను చెప్పేటప్పుడు? బేస్ వస్తుంది కదా! అలాంటి బేసే మీకు రావాలి. కొంచెం నేను యూట్యూబ్ కోసం కాబట్టి కొంచెం వాల్యూమ్ హై చేసుకున్నా. మీరేం చేయాలి? కొంచెం తగ్గించాలి. ఓకేనా? I presented my projects. ఎంత స్మైల్ ఉండాలి. I presented my projects in social media like GitHub and also LinkedIn అని చెప్పాలి. ఓకేనా? I explained my projects also అని కొంచెం డిస్కస్ కూడా చేయొచ్చు మీ ప్రాజెక్ట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా చెప్పాలంటే ఐ టేక్ ప్రైడ్. టెక్నికల్ స్కిల్స్ అయిపోయినాయి. స్టాండర్డ్గా నిల్చుంటాం కదా. ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ HTML, CSS, JavaScript, React JS, and from back end I have good knowledge in C# and also in Python. ఇలా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఓకేనా? ఇక్కడి వరకు వచ్చేసింది కదా. తర్వాత మీరు ఐ యూజ్డ్ ఎందులో యూజ్ చేశారు? .NET ఫ్రేమ్వర్క్. విచ్ ఫ్రేమ్వర్క్? 8.0 ASP.NET Core. ఇలా చెప్పాలి. నేను .NET కాబట్టి నేను .NET చెప్తున్నాను. మీరు ఏదైతే అది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి కమ్యూనికేషన్ స్కిల్స్. హౌ కమ్యూనికేషన్ స్కిల్స్ యూ హ్యావ్ టు హ్యావ్. నాకు ఏమైనా నాలెడ్జ్ ఉందా ఇంగ్లీష్లో? ఎక్కువ లేదు కదా. నేను చాలా చిన్న ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను కదా, చాలా తక్కువ. నాకు గ్రామర్ రాదు, ఇంగ్లీష్ గ్రామర్ అస్సలు రాదు. బట్ ఐఎమ్ మేనేజింగ్ హియర్. ఎలా మేనేజ్ చేస్తున్నాను? విత్ మై టాకింగ్ స్కిల్స్, విత్ మై స్మైల్, విత్ మై ఐ కాంటాక్ట్ అండ్ ఆల్సో కాన్ఫిడెన్స్. ఎలా? ఐ కాంటాక్ట్, బేస్, కాన్ఫిడెన్స్ అండ్ టాకింగ్ స్కిల్స్. నాకు అస్సలు గ్రామర్ రాదు. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ 3 తెలుసు నాకు అంతే. మిగతా ఏం తెలీదు. బట్ ఐఎమ్ మేనేజింగ్. హౌ? లైక్ దిస్. ఇలా మేనేజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు వచ్చలేండి. ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్ లాంగ్వేజ్. ఇప్పుడు వచ్చి ఐ కెన్ ఏబుల్ టు టాక్ విత్ ద పీపుల్. ఇలా మీరు మాట్లాడాలి. ఇంకా వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా చెప్తారంటే ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై కమ్యూనికేషన్. హ్యాండ్ గెస్చర్స్. ఓకే. ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై ఇలా ఉంటాయి కదా మన చేతులు. ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఐఎమ్ ఎ గుడ్ టీమ్ ప్లేయర్. ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. మొన్న కూడా చెప్పాను కదా. ఇంకా మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి. ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై కమ్యూనికేషన్. ఎనఫ్. ఇదే ఇందులోనే పెద్ద వర్డ్ వచ్చేస్తుంది. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసి. అంతకంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నికల్ స్కిల్స్ గురించి బాగా చెప్పాలి. మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ HTML, CSS, JavaScript, React JS అండ్ .NET ఫ్రేమ్ ఇట్లా చెప్తే ఎక్కడ తీసుకోరనమాట. ఇట్లా కాకుండా నేను ఇలా వర్క్ చేశాను, ఇలా విజువల్ స్టూడియో కమ్యూనిటీలో విజువల్ స్టూడియో కోడ్లో యూజ్ చేశాను, ఇలా ఎక్స్ప్లోర్ చేశాను ప్రాజెక్ట్స్ని, ఈ ప్రాజెక్ట్స్ చేశాను అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, విడదీయాలి. మీరు ఏం చేశారో చిన్న చిన్న లైన్స్లోనే. ఓకేనా? కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కమ్యూనికేషన్ అయిపోయింది కదా. ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఇలా ఉంటాం మనం. ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ ఏం చెప్పాలి తెలుసా? ఐఎమ్ ఏ గుడ్ టీమ్ ప్లేయర్. ఇలా చెప్పొద్దు. ఐఎమ్ ఏ గుడ్ టీమ్ ప్లేయర్ అండ్ వెరీ ఆప్టిమిస్టిక్ ఇన్ టఫ్ టైమ్స్. వై నాట్ ఐ స్టార్ట్ మై జర్నీ బై ది సక్సెస్ ఆఫ్ జాయినింగ్ అవర్ కంపెనీ. ఎంత ఈజీగా ఉంది చూడండి. ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఇలా ఫస్ట్ ఎదురుగా ఉంటారు కదా. ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఐఎమ్ ఏ గుడ్ టీమ్ ప్లేయర్. పక్కన ఇక్కడ 2 పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి. యువతలో ఉన్న పర్సన్స్ కి ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ ఇన్ టఫ్ టైమ్స్. ఓకేనా? ఇద్దరికి చెప్పేసామా? వై నాట్ ఐ స్టార్ట్ మై జర్నీ. ఇప్పుడు మధ్యలో ఉన్న పర్సన్ వై నాట్ ఐ స్టార్ట్ మై జర్నీ బై ది సక్సెస్ ఆఫ్ జాయినింగ్ అవర్ కంపెనీ. ఎలా ఉంది? ఇచ్చి పడేసినాం కదా. అలా ఉంటది అనమాట చెప్తే. ఇది మీరు ప్రాక్టికల్ గా రాసుకొని, నేను రాసుకున్నాను చూడండి మీకు చెప్పడానికి బుక్ లో. ఇన్ని రోజులైంది ఇంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న. ఫ్రెషర్స్ నుంచి దగ్గరగా ఒక 20 ఇంటర్వ్యూస్ దాకా ఇచ్చింటా. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్. ఆన్ క్యాంపస్ లో అయితే ఎక్కువ ఇచ్చాను, ఆఫ్ క్యాంపస్ లో కూడా ఇచ్చాను, రీసెంట్ గా ఇచ్చాను. అయినా కూడా నేను ప్రిపేర్ అవుతా. సెల్ఫ్ ఇంట్రో. ఓకేనా? నాకు గుర్తుంటది కానీ నేను ప్రిపేర్ అవుతా. వై? ప్రాక్టీస్. ఇలా ప్రాక్టీస్ చేస్తే నేను భయపడకుండా చెప్తాను అని నాకు ధైర్యం. నేను చాలా మందికి నన్ను అడుగుతారు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తావా నాకు అనేసి. నేను రాసిస్తా వాళ్ళకి.
టైప్ చేసిస్తా, రాసిస్తా, అన్నీ చేస్తా. ఈవెన్ నేను రీసెంట్‌గా నా ఫ్రెండ్స్‌తో గూడా. కానీ వాళ్ళ ప్రాబ్లమ్ ఏందంటే, నేనిచ్చింది ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ చేయరు. ప్లస్ మెయిన్ అదే ఇచ్చిందే చదవకూడదు. మీ వరకు మీరు మేనేజ్ చేసుకోవాలి. నేను మీకు చెప్పిందే నేను రాస్తాను గానీ వేరేది రాయను గదా! మేనేజ్ జేస్తారు. సో, అక్కడికెళ్ళినంక కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోతది. వెన్ యూ ఆర్ రైటింగ్ లైక్ థిస్ బుక్‌లో రాసి, ఆ బుక్‌లో ఇలా పట్టుకొని ప్రాక్టీస్ చెయ్యి. ఇలా ప్రాక్టీస్ చేసి, నీ ఫోన్‌లో వీడియో రికార్డింగ్ అని ఉంటది. పక్కన పెట్టుకో. ఎదురుగా పెట్టుకో. ఎదురుగా పెట్టుకొని ఇలా పెట్టుకొని నువ్వు ఎంత మాత్రం ఐ కాంటాక్ట్ ఇస్తున్నావు, నువ్వు ఎంత మాత్రం సపోజ్ 4 మెంబర్స్ ఉంటే ప్యానెల్ వాళ్ళకి ఎంత మాత్రం నువ్వు ఐ కాంటాక్ట్ ఇస్తున్నావు, ఇలా నువ్వు ప్రాక్టీస్ చేసావనుకో యాజ్ ఎ ఫ్రెషర్‌గా నీకు జాబ్ రావడం చిటికెలో పని. నిజంగానే. చిటికెలో పని. నీ దగ్గర కొంచెం టెక్నికల్ స్కిల్స్ ఉంటే యూ విల్ హీల్ ఇట్. నువ్వు వాళ్ళనందరిని పడేస్తావు ప్యానెల్‌ని. ఓకేనా? ఎంఎన్‌సి కంపెనీలో అయితే ఇలా పడేస్తావు. వాళ్ళు ఫ్లాట్ బికాస్ దే వాంట్ మేనేజింగ్ స్కిల్స్ పర్సన్. ఫ్లాట్ అంతే. ఇలా మీ టెక్నికల్ స్కిల్స్ ఇలా మీ ప్యానెల్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఇది సెల్ఫ్ ఇంట్రో చెప్పమంటే. అదే ఒక పర్సనే ఉంటే, ఒకే పర్సన్ ఉంటే మెయింటైన్ ఐ కాంటాక్ట్ విత్ హిమ్, మెయింటైన్ స్మైల్ విత్ హిమ్. లైక్, థ్యాంక్ యూ ఫర్ allowing me to introduce myself. My name is Akila. I'm from Hyderabad, currently working in Cognizant as a .NET developer. I worked in various projects like BGC and Accenture internal project. ఇలా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఐ యూజ్డ్ దీస్ ప్రాజెక్ట్స్. సపోజ్ మీకు ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ లేదు గదా! నాది ప్రొఫెషనల్ కాబట్టి నేను అలా చెప్తున్నా. మీకు ఇంటర్న్‌షిప్ అయితే ఐ వర్క్డ్ ఇన్ ఐ కంప్లీటెడ్ మై ఇంటర్న్‌షిప్ ఇన్ సో ఆన్ సోన్ కంపెనీ అని చెప్పాలి. సపోజ్ XYZ కంపెనీ అనుకో. సో, అసెంచరే అనుకుందాం. ఐ కంప్లీటెడ్ మై ఇంటర్న్‌షిప్ ఇన్ అసెంచర్ అండ్ ఐ వర్క్డ్ లైక్ ఏం వర్క్ చేశారు? ఆహ్, ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ బీజీసీ అండ్ సమ్ అసెంచర్ ఇంటర్నల్ ప్రాజెక్ట్ అని చెప్పి నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ నేమ్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ నేమ్ అయిపోయింది కదా! ఏం చేశారు? ఐ యూజ్డ్ వేరియస్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా. ఫర్ ది డేటాబేస్ ఐ యూజ్డ్ MySQL. ఇలా చెప్పాలి. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఇంప్లిమెంటెడ్ ఇన్ విజువల్ స్టూడియో కమ్యూనిటీ అని చెప్పాలి. ఓకేనా? అండ్ ఆల్సో ద ప్రాజెక్ట్ వెంట్ టు లైవ్ ఇలా గూడా చెప్పాలి. లైవ్ వెళ్ళిందని గూడా చెప్పాలి. ఇలా చెప్తే 100% దే విల్ టేక్ ఈజీలీ. ఓకేనా? ఇంత ఫ్రెండ్లీగా చెప్పాలి. ఓకేనా? ఫ్రెండ్లీ మేనర్‌గా ఉండాలి. ఓకేనా? మళ్ళీ చెప్పాలా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేసి నేను లాస్ట్‌లో మీకోసం అంటే నాకిప్పుడు నేను నేర్చుకోలేదు. జస్ట్ రాసాను. సో, చెప్పమంటే విల్ స్టార్ట్. ఓకే. మీరు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. ఒకసారి చెప్పాక అని ఫీల్ వస్తదనేసి. ఓకే. విల్ స్టార్ట్. ఇక్కడి వరకు అయిపోయింది కదా! హలో, థాంక్ యూ ఫర్ అలౌయింగ్ మీ టు ఇంట్రొడ్యూస్. లాస్ట్‌లో నెక్స్ట్ వచ్చేసేసి ఐ హావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్. దిస్ ఈస్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ది బ్యాక్ ఎండ్ C#, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫ్రమ్ .NET ఫ్రేమ్వర్క్, ASP.NET MVC and ASP.NET Core. I used to work with ASP.NET Core currently, and all these projects I implemented with the .NET framework. I explored these projects through social media like LinkedIn, GitHub, and also I practiced this code in HackerRank, HackerRate అని చెప్పాలి. ఇంకా మీరు ఎవరినైనా ట్రైన్ చేసింటే స్టూడెంట్స్‌ని గాని ఎవరినైనా కాలేజ్‌లో ఉన్నప్పుడే. అండ్ ఆల్సో ఐ ట్రైన్డ్ దీస్ థింగ్స్ టు మై ఫెలో పీపుల్ అని చెప్పాలి. ఓకేనా? నేను ట్రైన్ చేశాను కాబట్టి నేను చెప్తా ఉంటా మామూలుగా. ఇదంతా అయిపోయినాక లాస్ట్‌లో ఒక ఎత్తు. ఇప్పుడు మెయిన్ థింగ్ అనమాట. ఫ్రెషర్ అయిపోయిన తర్వాత మాక్సిమమ్ లాస్ట్‌లో వదిలేస్తారు. ఇప్పుడు వై నాట్ ఐ స్టార్ట్ మై జర్నీ బై ది సక్సెస్ ఆఫ్ జాయినింగ్ అవర్ కంపెనీ. అక్కడి వరకు అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పాలంటే ఒకవేళ పర్సన్ అడగకపోయినా, ఇంటర్వ్యూయర్ అడగకపోయినా మీరేం చేయాలంటే లాస్ట్‌లో చిన్న చిన్న వేరియస్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. కెన్ యూ ప్లీజ్ రేట్ మై స్కిల్స్? కెన్ యూ ప్లీజ్ అనేసి. అలాంటివి కాకుండా నేను ఇంకొకటి చెప్తాను వినండి. బీటెక్ డిగ్రీ ఇంత చదివారు గదా! మీకు ఎక్కడో ఒక దగ్గర టెక్నికల్‌గా ఏదో ఒకటి చేయాలన్న థాట్ అయితే వచ్చుంటది గదా! నేనైతే కాగ్నిజెంట్‌లో ఏం చెప్పానంటే హ్మ్. లాస్ట్‌లో ఇంటర్వ్యూయర్ వెళ్ళిపోయాక ఐ వాంట్ టు సే వన్ థింగ్ టు యూ అని చెప్పా. ఐ వాంట్ టు సే వన్ థింగ్ అబౌట్ మై థాట్ అని చెప్పా. యూ షూర్ ప్లీజ్ అని అనిందామె. అప్పుడు నేనేం చెప్పానంటే
Actually, the current Cognizant company is going on under the IT industry technology, but I want to make sure that agriculture is also a technology. We can make the agriculture as a technology, like as an infrastructure అని చెప్పా. హౌ ఎలా చేస్తారు అని అడిగింది. హౌ అంటే yes, we can make through various IoT devices, and also we have a technology of IoT, and we can make this through AI and also machine learning. We can predict the things what we can do and ఇలా ఎక్స్ప్లోర్ చేశారు అనమాట. We can make the things from agriculture side also. I think it will be the great profit to our company. Nowadays people are moving to the agriculture rather than the IT industries more అని చెప్పా. అప్పుడు she is yes, you are right, definitely we will go through this అని చెప్పింది. ఓకేనా, వన్ డే. ఓకేనా, ఇలా ఇలా మీ స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అంటే మీ థాట్, ఏదో ఒక థాట్ మీరు వెళ్ళిపోయే ముందు చెప్పాలి. చెప్పడం ఆలస్యం, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ థింగ్, ఇంత మంచి పర్సన్ వస్తున్నారా అనేసి దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక ఇంటర్వ్యూయర్కి కావాల్సింది ఇలాంటి పర్సనే, ఇలా మాట్లాడే పర్సనే కావాలి, ఇలా కాన్ఫిడెన్స్ చూపించే పర్సనే కావాలి. ఎందుకు తెలుసా, హీ కెన్ లెర్న్ ఎనీథింగ్. అలాంటి పర్సన్ ఏదైనా నేర్చుకోగలడు. ఓకేనా, ఏదైనా ఏదైనా నేర్చుకోగలరు, ఏదైనా చేయగలరు. ఓకేనా, హడిల్స్ మీన్స్ ఏదైనా ప్రాజెక్ట్ లో హార్డ్ టైమ్స్ వస్తే దే కెన్ మేనేజ్ ఇట్. క్లయింట్ ని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి, ఇలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడే వాళ్ళకి, ఇలా టాకింగ్ స్కిల్స్ ఉండే వాళ్ళకి. సో అలాంటి పర్సన్ నే ఎక్కువగా తీసుకుంటారు, ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చైనా నేర్పించుకుంటారు. ఇలా మాట్లాడాలి మనం, ఇలా చెప్పాలి, ఇలా నీ థాట్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీ గురించి మొత్తం నువ్వు చెప్పాలి. వాట్ టెక్నికల్ స్కిల్స్, నువ్వు ఏ టెక్నాలజీ మీద వెళ్ళాలనుకుంటున్నావు, ఇలా నీ గురించి చెప్పాలి వాళ్ళకి. పర్సనల్ విషయాలు, అసలు మన పర్సనల్ డీటెయిల్స్, లేకపోతే ఏంటేంటివో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతసేపు నీ టెక్నికల్ స్కిల్స్, నీ టెక్నాలజీ, నీ థాట్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్, వీటి మీదనే బిల్డప్ అయి ఉంటుంది నీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకేనా, ఇంకా వీడియో లాగ్ అయిపోతుంది. ఈ స్కిల్స్ లాస్ట్ వరకు చూడండి. That's all about the video, and thank you. Please subscribe to our channel, guys. Target 1000 subscribers. Bye.